తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాటుపై టీటీడీ ఈవో జె శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయించారు. 2024 ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టోన్లను ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో సర్వదర్శనం టికెట్లను ఇవ్వాలని నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి నాడు టోకెన్లను టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేయాలని నిర్ణయించారు. తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లపై టీటీడీ ఈవో జె శ్యామలారావు అదనపు ఈవో సిహెచ్ వెంకయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. అన్ని విభాగాల అధిపతులతో చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నెల 23న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల శ్రీవాణి టికెట్లు ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయించారు. 24న ఉదయం 11 గంటలకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి 10 రోజుల ఎస్ఈడి టోకెన్లను ఆన్లైన్లో విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 10 నుంచి 19 వరకు 10 రోజుల వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి తిరుపతిలో 8 కేంద్రాలు, తిరుమలలో 1 కేంద్రంలో సర్వదర్శనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయించారు. వైకుంఠ ఏకాదశి నాడు టోకెన్లను టికెట్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా అధిక రద్దీ కారణంగా ఆలయంలో వేదాశీర్వచనం రద్దు చేయాలని నిర్ణయించారు.